ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి, కనికరాన్ని బట్టి, కటాక్షను బట్టి ఈనాడు నేను సజీవునిగాను, సంతోషంగాను, సమాధానంగాను, ఆనందంగాను, ఆరోగ్యంగాను ఉండి మీకు ఈ యొక్క వాక్యము ప్రకటిస్తున్నాను. నిజంగా నన్ను నేను పరీక్షించుకున్నట్లయితే ఎప్పటికప్పుడు నేను అనుకుంటాను, నా అంత భాగ్యవంతుడు ఈ లోకంలో ఎవరూ లేరేమో. ఎందుకంటే జీవం గల దేవుణ్ణి పొందడం, జీవం గల దేవునితో ప్రతిదినం మాట్లాడడం, సంభాషించడం, ఆయనతో సహవాసం కలిగి ఉండడం మహా గొప్ప భాగ్యం అనుకుంటున్నాను. నిజంగా మనం అలాంటి దేవుడు, మనకున్నటువంటి దేవుడు ఈ లోకంలో ఎవరికి లేరు. ఆయన నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, కృపగల దేవుడు, కనికరం గల దేవుడు, దయగల దేవుడు, జాలిగల దేవుడు. ఎప్పటికప్పుడు నిన్ను నన్ను పరీక్షిస్తూ మనం పడిపోతుంటే, తప్పులు చేస్తుంటే, పాపాలు చేస్తుంటే నరమాత్రలు మట్టి ఘటాలని కనికరిస్తూనే వస్తున్నాడు. నా మట్టుకు నేను అదే అనుకుంటాను. అనుదినము మాటల్లో, తలంపుల్లో, ఆలోచనలో, ఊహలో, కోరికలో, వాంఛలో, చూపులో, క్రియల్లో, నడకల్లో అనేక రకాలుగా పాపాలు చేస్తూనే ఉంటాను. ఎంతో ప్రార్థన చేస్తాను, ప్రభువా పాపం చేయకుండా నాకు సాధ్యం కావటం లేదు. కాబట్టి నీవే నా హృదయాన్ని, నా మనసును, నా అంతరాంగాన్ని స్వాధీనపరచుకొని నీ చిత్తానుసారంగా నన్ను ప్రేరేపించి నడిపించు తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉంటాను. అయినప్పటికీ ఆ తండ్రి చిత్తం ఏంటో కానీ నేను ఎంత ప్రయత్నించినా ఏదో ఒక రకమైన పాపం నాలో ప్రవేశిస్తుంది. ఏదో ఒక రకంగా పాపం నేను చేస్తూ ఉంటాను. కాబట్టి దేవుని బిడ్డలారా, నిజంగా మీరే ఆలోచన చేయండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆ దేవుడు నీ కొరకు, నా కొరకు, అంటే మన అందరి కొరకు ఈ ప్రకటన గ్రంథము తన అపోస్తలుడైన యోహాను ద్వారా రాయించాడు. ప్రకటన గ్రంథం, ప్రకటన అంటే చెప్పడం అన్నమాట, ప్రజలకు చెప్పడం, ప్రకటించడం. పాతకాలంలో రాజులు ఏమైనా ఆజ్ఞలు జారీ చేస్తే ఆజ్ఞలు ఏ విధంగా ప్రకటించేవారో మనకు తెలుసు కదా. మనుషులు గుర్రాల మీద పోయి డప్పులు కొట్టుకుంటా, బూరలు ఊదుకుంటా చెప్పేవాడు, జనులకు ప్రకటించేవారు. కానీ ఇక్కడ దేవుడైతే తన దైవజనుడు, దాసుడైన యోహాను ద్వారా మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఇంతవరకు మనము ప్రకటన గ్రంథంలో 9 అధ్యాయాలు చూసాము. ఈరోజు 10వ అధ్యాయం చూద్దాం. ప్రతి అధ్యాయంలో ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి అధ్యాయంలో ఒక మర్మం ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి, విని గ్రహించండి, గ్రహించి అనుసరించండి. 10వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడ్డదంటే, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అపోస్తలుడైన యోహాను ఏం చూశాడు? బలిష్ఠుడైన ఒక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన మేఘాన్ని ధరించుకొని ఉన్నాడట. ఆయన శిరస్సు మీద వర్షపు ధనస్సు ఉండెను.
ఆయన శిరస్సు మీద అంటే ఆయన తల మీద వర్షపు ధనస్సు. మన భాషలో తర్జుమా సరిగ్గా చేయలేదు. ఆ చేసిన వాడు హిందువుడై ఉంటాడు, అందుకొరకు ఇంద్రధనస్సు అన్నాడు. అసలు అది వర్షపు ధనస్సు, రెయిన్బో. ఇంగ్లీష్లో రెయిన్బో, రెయిన్ అంటే వర్షము, బో అంటే ధనస్సు. సో వర్షపు ధనస్సు అంటారు దాన్ని. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభం వలన ఉండేనంటున్నాడు. చూసారా, ఆయన ముఖం అంట సూర్యబింబం. అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు ఏ విధంగా కనబడతాడో ఆ విధంగా ఆయన ముఖం ఉన్నది. ఆయన పాదాలేమో అగ్ని స్తంభాల వల్ల ఉన్నాయంట. ఇంత చక్కటి వివరణ దేవుడు ఆ యొక్క దైవజనుడైన యోహానుకు చూపించాడు అని చెప్తున్నాడు. మళ్ళీ 2వ వచనంలో ఏముందంటే, ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండనంట. అది ఎంత చిన్న పుస్తకమో నాకు తెలియదు, కానీ ఆ దూతను గురించి అయితే చాలా గొప్ప విషయం మనం చూడొచ్చు. కింద ఆయన తన కుడి పాదము సముద్రముల మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి. చూసారా, సముద్రం మీద ఒక పాదమట, భూమి మీద ఒక పాదమట. అంటే ఆయన ఎంత మహానుభావుడై ఉంటాడు. అలాంటి చేతిలో ఒక చిన్న పుస్తకం ఉందట. ఆ పుస్తకం కూడా సైజ్ ఎంత ఉందో మనం చూద్దాం. కిందికి ఆ దూత పాదము ఒకటి భూమి మీద, ఒకటి సముద్రం మీద ఉంచి చిన్న పుస్తకం పట్టుకొని చేతిలో చూడు ఏం చేస్తున్నదో. సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భాటించనంటే పలికిందనమాట. సింహం గర్జించినట్లు పలికింది, ఆర్భాటం చేసింది, అరిచింది. ఏమైంది అప్పుడు? ఆయన అంటే ఆ దూత ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికినంత. ఎప్పుడైతే ఆ యొక్క దూత ఆర్భాటించిందో అంటే అరిచిందో, అప్పుడు 7 ఉరుములు శబ్దాలు పలికినాయట. ఉరుమితే శబ్దం వస్తుంది కదా మనకు. ఆ శబ్దంలో కూడా ఏదో మాట ఉందట, ఏదో పలికిందట అది. అప్పుడు యోహాన్ గారు ఏం చేయబోయింది చూడండి. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా, యోహాన్ను దేవుడు అక్కడికి ఎందుకు పిలిచాడంటే, దేవుడు చూపించే ప్రతిదాన్ని చూసి విని రాయాల మన కొరకని. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాశాడు దైవజనుడైన అపోస్తలుడైన యోహాను. సో ఆయన ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే ఆయన ఆ ఉరుముల పలికిన మాటలు రాయబోతుంటే ఆయనకు 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము. ఆ 7 ఉరుములు ఏమైతే మాటలు పలికినాయో అవి రాయటానికి వీల్లేదు. వాటిని ముద్ర వేయమంటే వాటిని ఎవరికి చెప్పకూడదు, వివరించకూడదు, దాచిపెట్టాలి. అది అన్నమాట సంగతి. అప్పుడు ఏమన్నాడు? వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. ఒక స్వరమేమో ముద్ర వేయొద్దని, ఇంకోటేమో రాయకూడదని. చూచారా దేవుని బిడ్డలారా, మీరు ఏ విధంగా ఆ యొక్క దూత అపోస్తలుడైన పౌలుకు చెబుతా ఉందో. వాటి గురించి రాయకు, వాటి గురించి వివరించకు, వాటి గురించి ఏమి కూడా చెప్పకు.
మళ్ళీ 5వ వచనంలో, మరి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత కుడి చెయ్యి ఆకాశము తట్టెత్తిందట. ఒక కాలు సముద్రం పైన, ఒక కాలు భూమి పైన పెట్టి ఆ చిన్న పుస్తకం పెట్టుకొని ఆకాశం వైపు చెయ్యెత్తి, తన కుడి చెయ్యెత్తి ఏమంటున్నదో చూడండి. కుడి చేతి పరలోకమును అందులో ఉన్న సమస్తమును, వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని. ఆ దేవుని దూత, సృష్టికర్త అయిన దేవుడు ఎవరైతే ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న వాటన్నిటిని సృష్టించిండో ఆయన పేరు మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నాడు, ఇక ఆలస్యం ఉండదు. అంటే దేవుని రాకడ కొరకు ఇంకా ఆలస్యం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు ఇంకా ఆలస్యం లేదు. ఎప్పుడైనా రావచ్చు, తొందరగా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏం చెప్పబోతుండో విందాం మనం. ఇక ఆలస్యం ఉండదట. దేనికి ఆలస్యం ఉండదు? ప్రభు రాకడకు ఆలస్యం ఉండదు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ కొరకు ఆలస్యం ఉండదు. భూమిని 1000 సంవత్సరాలు పరిపాలించే సమయానికి ఇంకా ఆలస్యం ఉండదు. లోకమంతటి పైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్యం, లోకంలో ఉన్న దేశాలన్నీ కూడా ఆయనకు హస్తగతమవుతాయి. అన్ని కాండాలు, ఆసియా కాండము, ఐరోపా కాండము, ఆఫ్రికా కాండము, ఆస్ట్రేలియా కాండము, ఉత్తర అమెరికా కాండము, దక్షిణ అమెరికా కాండము, ఇవన్నీ కూడా ప్రభు యొక్క పరిపాలన కింద, అధికారం కిందకు వచ్చేస్తాయి. ఏది కూడా విడువబడదు. ఏ రాజ్యం, ఏ ద్వీపం కూడా విడువబడదు. అవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆధిపత్యం కిందకి రాబోతుంది కొరకు. అందుకొరకు ఆయన ఏమంటున్నాడు చూడండి, 7వ వచనంలో, 7వ దూత పలుకు దినములలో ఆ దూత బూర ఊదవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మములు సమాప్తములని చెప్పాను. చూసారా? ఆ 7వ దూత బూర ఊదేపటికి దేవుడు ఏవైతే తన ప్రవక్తలకు, తన దాసులకు ఏమేమి చూపించాడో, ఏమేమి చెప్పాడో, అదన్నీ కూడా జరగబోయే కాలం ఆసన్నమైందని చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, 25వ అధ్యాయంలో తన శిష్యులకు తన రాకడకు ముందు సూచనలు ఏవి అని శిష్యులు అడిగారు ప్రభువుని. ప్రభువు ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రభువా నువ్వు రాకడకు ముందు నీ సూచనలు ఏంటివి మాకు చెప్పవా అంటే, ప్రభువైన యేసుక్రీస్తు అన్ని సూచనలు చెప్పాడు. అందుకొరకు ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే, దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. చూసారా దేవుని బిడ్డలారా? మనం వాక్యం విన్నప్పుడల్లా
వాక్యం వింటాము ఒక చెవి నుండి, గుడిలో నుంచి బయటికి వెళ్ళిపోగానే ఇంకొక చెవిలో నుండి దాన్ని విడిచిపెట్టేస్తాం. ఎంత విషాదకరమైన విషయం, ఎంత దుఃఖకరమైన విషయం. దేవుని బిడ్డలారా, ప్రభువురా అక్కడ సమీపంగా ఉంది, చాలా సమీపంగా ఉంది. ప్రపంచమంతా జరిగేవే వాటిని చూస్తుంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైనా రావచ్చు. అందుకొరకే ఆయన రాకడ గురించి దొంగ వలె పోల్చుకున్నాడు. దొంగ వలె నేను వస్తానంటున్నాడు. దొంగోడు దొంగతనం చేయటానికి వచ్చేటప్పుడు ఎవరికి చెప్పడు, చాటుగా రహస్యంగా ఇంట్లోకి చొరబడి అంతా దోచుకొని పోతాడు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే మనల్ని తన రాజ్యంలోనికి తోడుకొని పోవటానికి ఆ విధంగా వస్తున్నాడు. ఎంత గొప్ప విషయమో ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దయచేసి మీరు ఇంకా నిర్లక్ష్యం చేయకండి, ఇంకా నిద్రపోతూ ఉండకండి, ఇంకా నిద్రమబ్బులో ఉండకండి. మేల్కొనండి. అనేక దేశాల్లో అనేక రకమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి. రాజ్యం మీదకి రాజ్యం అన్నాడు, జనుల మీదకి జనులు అన్నాడు. ఇప్పుడు మన దేశంలో హిందువులు క్రైస్తవులు నడుస్తూ ఉన్నాయి. హిందువులైతే క్రైస్తవులను బహుఘోరంగా హింసిస్తున్నారు. హింసలు పొందుతూ కూడా క్రైస్తవులు మౌనంగా ఉంటున్నారు. కానీ ముస్లింలు మాత్రం తిరగబడుతున్నారు, వాళ్ళని చంపటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పుస్తకంలో పంటికి పన్ను, కంటికి కన్ను, చంపితే చంపు, అలాగా పగ తీర్చుకోమని రాయబడ్డది. మన పుస్తకంలో అంటే మన పరిశుద్ధ గ్రంథంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం మిమ్మల్ని కొడితే ఈ చెంప కొడితే ఆ చెంప కూడా చూపాను అన్నాడు. వ్యాజ్యము నాది, మీరెవరు ఏమనకూడదని చెప్పినాడు. చూసారా దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవుని చిత్తానుసారంగా దేవుని సంకల్పం చొప్పున మనల్ని మనము ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ జాగ్రత్త పడదాం. ఎందుకంటే దేవుడి ఇష్టము, దేవుడి సంకల్పం ఏంటంటే మనం ఏ ఒక్కరం కూడా నశించి నిత్య నరకాగ్నికి గురి కాకుండా ఆయనతో కూడా ఆయన నిత్య రాజ్యంలో నిత్య నివాసులుగా ఉండాలనే కోరిక. ఎంత గొప్ప కోరికను చూడండి దేవుడిది. ఆయన దేవాది దేవుడు, రాజాది రాజు అయ్యండి, సృష్టికర్త అయ్యండి, ప్రాణనాథుడయండి, జీవనాథుడయండి, మట్టి ఘటాలమైన మనల్ని ప్రేమించి మనల్ని తన సారూప్యంలో తన పోలికలు సృష్టించి మనం నశించిపోకుండా తన నిత్యరాజ్యంలో నిత్య నివాసులుగా ఉండాలనే సంకల్పం ఎంత గొప్పదో ఆలోచించండి మీరు. ఇంత గొప్ప ఆలోచన మన బంధువులకు ఉండదు. ఒకవేళ మన బంధువులు గొప్పవారై మనం పేదవారై ఉంటే మనం కూడా కష్టపడి వాళ్ళతో సమానంగా అయిపోతే వాళ్ళు ఓర్వలేరు, వారు భరించలేరు. ఎన్నో రకాలుగా కుతంత్రాలు ప్రయాసపడి మనల్ని పడగొట్టాలని ప్రయత్నం చేస్తుంటారు.
మన స్నేహితులు కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ, మన యజమాని కానీ, ఎవరు కానీ మనం అభివృద్ధి చెందడము ఇష్టం లేదు. కానీ మన దేవుడైతే ఆయనే మనల్ని మట్టితో సృష్టించి ఆయన జీవాన్ని మనలో ఊది మనల్ని జీవాత్మలుగా చేసి ఈ లోకంలో మనం జీవిస్తూ ఆదాము చేసిన పాపాన్ని బట్టి మనం పాపాత్మలమైపోయి నిత్య నాశనానికి గురి అవుతుంటే అది భరించలేక, అది చూడలేక, అయ్యో ఈ మనుషులను నేను ఎట్లా బ్రతికించాలా, ఈ మనుషుల్ని ఏ విధంగా రక్షించాలా, ఏ విధంగా పాపముల నుండి విమోచించాలా అని ఆలోచన చేసి తనకున్న ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పాప పరిహార బలిగా నీ కొరకు నా కొరకు పంపించాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆలోచన చేయండి. దయచేసి ఆలోచించండి. అలాంటి ప్రేమ ఎవరు మనకు చూపిస్తారు చెప్పండి? అంత గొప్ప ప్రేమ ఎవరు మనకు చూపిస్తారు? ఏ మానవుడు మనకు చూపిస్తాడు? మీరే ఆలోచన చేయండి. ఏ నరమాత్రుడు కూడా అలాంటి ప్రేమను చూపించడు. తనతో కూడా తన రాజ్యంలో నిత్య నివాసులుగా ఉండాలని. ఇంకా కొంతమందినైతే తన సింహాసనంలో కూర్చోబెట్టుకుంటుంటా అన్నాడు. ఎవరైతే జయిస్తారో, జయశాలు అవుతారో వాళ్ళను తన సింహాసన పైన కూర్చోబెట్టుకుంటా అన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడలు వచ్చినప్పుడు మనందరినీ కూడా ఎవరైతే ఆయన విశ్వాసంలో సాగిపోతున్నామో, ఎవరైతే నమ్మకంగా జీవిస్తున్నామో, ఎవరైతే వాక్యానుసారంగా అనుసరిస్తూ జీవిస్తున్నామో వారిలో కొంతమందిని ప్రభువైన యేసుక్రీస్తు సర్వలోకానికి చక్రవర్తి, సామ్రాటుడై యెరూషలేములో సింహాసనం వేసుకుని అక్కడ పరిపాలిస్తూ ఈ 200 దేశాలకు అధిపతులుగా, మళ్ళీ ఆ దేశాల్లో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న జిల్లాలకు అన్నిటికి కూడా దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని అక్కడ నియమిస్తాడు. మన యొక్క జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి, మన యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు మనల్ని నియమిస్తాడు. ఆ యొక్క దేశాలను, ఆ యొక్క రాజ్యాలను పరిపాలించటానికి. సిద్ధంగా ఉన్నావా విశ్వాసి? సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా లేకపోయినట్లయితే సిద్ధపడు. ఇంతటి గొప్ప అవకాశము నీకు ఎవరివ్వరు. ఈ లోకంలో నీకు ఎవరివ్వరు. కేవలం దేవుడే ఇస్తాడు. కాబట్టి ఆ దేవుని యొక్క ప్రణాళిక, ఆ దేవుని యొక్క సంకల్పాన్ని, ఆ దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఆ చిత్త ప్రకారము నడుచుకొనుటకు ప్రయాసపడు. ఇంకేమంటున్నాడు చూడండి, 9వ వచనంలో, అంతటా 8వ వచనం, అంతటా పరలోకం నుండి నేను విన్న స్వరము మరలా నాతో మాట్లాడతా. పరలోకంలో ఒక దూత అపోస్తలుడైన యోహానుతో మాట్లాడింది. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతుంది. ఏమని అంటుందంటే, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో నుండి విప్పబడిన చిన్న పుస్తకం తీసుకొని చెప్పుట వింటిని. ఇప్పుడు వేరొక దూత
అపోస్తలుడైన యోహాను ఆజ్ఞాపిస్తుంది, యోహాను నువ్వు వెళ్ళు. ఎక్కడికి? ఏ దూత అయితే తన పాదాన్ని సముద్రం పైన భూమిపైన మోపిందో దాని దగ్గరికి వెళ్ళి దాని చేతిలో ఉన్న చిన్న పుస్తకాన్ని తీసుకో అని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ దైవజనుడు వెంటనే ఆ దూత దగ్గరికి వెళ్ళి ఆ దూత ముందు యోహాను ఎంతుండొచ్చు, ఆ దూత చేతిలో ఆ పుస్తకం ఎంతుండొచ్చు, ఆ పుస్తకం యోహాను నోట్లోకి ఎలాగ వెళ్తుండొచ్చు చూడండి. ఇప్పుడు 9వ వచనంలో, నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకం నాకిమ్మని అడుగగా, యోహాను ఆ ఇంకో దూత ఆజ్ఞాపించిన ఆజ్ఞ ప్రకారంగా ఈ భూమిపై సముద్రంపై నిలబడి ఉన్న దూత దగ్గరికి పోయి ఆ పుస్తకం నాకు ఇవ్వవా అని అడిగాడు. అడిగితే ఆ దూత ఏం చేసింది? దాన్ని తీసుకొని తినేయమని చెప్పింది. ఎవరైనా పుస్తకాలు తింటారా? కానీ తినేయమని చెప్పింది. ఇంకేం చెప్పింది? అది నీ కడుపుకు చేదగను, కానీ నీ నోటికి తేనె వలె మధురంగా ఉండని నాతో చెప్పాను. ఆ దూత అపోస్తలుడైన యోహానుకు ఆ పుస్తకం ఇచ్చి, ఆ పుస్తకాన్ని నువ్వు తినేయి, అది నువ్వు తింటే నీ కడుపుకు చేదుగా ఉంటుంది, నీ నోటికి మాత్రం తేనె వలె మధురంగా ఉంటుంది. ఎందుకు ఆ పుస్తకాన్ని తినేయమని చెప్పింది దూత? మనకిప్పుడు అర్థం కాదు, ఇంకా ముందు చదివితే అర్థమవుతుంది. అంతటా ఆ చిన్న పుస్తకము దూత చేతిలోని తీసుకొని దాన్ని తినివేసి తిని. అంతటా దైవజనుడు అపోస్తలుడైన యోహాను ఆ దూత చెప్పినట్లు దాన్ని తీసుకొని తినేసిండు. తినేస్తే ఏమైంది? కడుపుకు అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను, కానీ నా నోటికి మాత్రము మధురంగా ఉండే, నేను దాన్ని తర్వాత నా కడుపు చేదాయింది. చూసారా? ఆ దూత చెప్పినట్లు దైవజనుడు ఆ పుస్తకాన్ని తీసుకొని తింటే ఆ నోటికి తేనె వలె మధురంగా ఉంది, కానీ అది కడుపులోకి పోయిన తర్వాత కడుపు చేదైపోయింది. చూసారా ఏ విధంగా? నోటికి మధురంగాను తేనె వలె, కడుపులోకి పోయినాక చేదైపోయింది. కడుపులోకి పోయిన తర్వాత ఆ రుచి నోటికి ఎట్లా తగిలిందో నాకు అర్థం కావటం లేదు. కానీ ఆ దైవజనునికి ఆ దూత చెప్పినట్లు నోటికి మధురంగాను తేనె వలె మరియు కడుపుకు చేదుగా అయిపోయింది. అప్పుడు ఇంకా ఆఖరి వచనం 11వ వచనం ఏమంటున్నాడు? అప్పుడు వారు అంటే అక్కడున్న వారందరూ ఆ సమయంలో అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటున్నారు, యోహానుతో అంటున్నారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడేవారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి. రాబో దినములలో ఈ పుస్తకంలో ఏమి రాయబడ్డాయో అది ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పబడలేదు. కానీ ఆ పుస్తకాన్ని మాత్రము యోహాను తినేసేయమని చెప్పాడు. కాబట్టి యోహాను తినేసాడు దాన్ని. ఇప్పుడు అంటే ఆయన ఏవైతే రాయకూడదని చెప్పారో నేను అనుకుంటున్నానంటే ఆ పుస్తకంలో అవన్నీ కూడా ఉన్నాయి. ఆ యోహాను అవి తినేస్తే తర్వాత ఆయన వాటిని ప్రవచించటానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను.
అది కూడా ఆ తిన్న తర్వాత నీవు ప్రజలను గూర్చి, జనములను గూర్చి, ఆయా భాషలు మాట్లాడేవారిని గూర్చి, అనేక మంది రాజులను గూర్చి ప్రవచిస్తాం. రాబో దినంలో దైవజనుడైన యోహాను ఆ విధంగా ప్రవచిస్తాడట. చూసారా దేవుని బిడ్డలారా? ఆ యోహాను ప్రవచించేటప్పుడు మనం ఉంటామో తెలియదు, కానీ ఆ ప్రవచనాలు మాత్రం మహాభయంకరంగా ఘోరమైన సంగతులతో నిండి ఉంటుంది. నీవు నేను విని గ్రహించలేం, అర్థం చేసుకోలేం, నిశ్చింతంగా ఉండలేం, భయంతో వణికిపోతామనుకుంటాం. మహాఘోరమైన సంగతులు జరగబోతున్నాయి. ఇంతకుముందు మనం చూసాం కదా, 7 దూతలకు రాసిన ఉత్తరాలు, 7 ముద్రలు, 7 బూరలు. 7 బూరలో ఇప్పుడు మనం చదివేది 7వ బూర రాయపు దాని గురించి చదువుతా ఉన్నాం. ఆ బూర ఊదినప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, కేవలం దేవునికి మాత్రమే తెలుసు. ఒకవేళ మనం అప్పుడు ఉంటే అప్పుడు మనకు తెలుస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, సమయము సమీపించింది. అందుకొరకే ఇక్కడ ఇక ఆలస్యం ఉండదని దేవుని దూత చెబుతుంది. అంటే ఆలస్యం దేనికి ఉండదు? ప్రభువు రాకడకు ఆలస్యం ఉండదు. ప్రభు ఎప్పుడైనా రావచ్చును. ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ఆయన బిడ్డలైన మనము ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి. ఆయన వచ్చేటప్పుడు ఆకాశంలో గొప్ప ఆర్భటము, గొప్ప బూర శబ్దము, దేవుడు తన దేవదూతలతో కూడా ప్రత్యక్షమవుతాడు. సర్వలోకము ఆయనను చూస్తుంటుంది. కానీ ఆయనలో ఎవరైతే మరణించారో వారు ముందు సమాధిలో నుండి అక్కడికి కొనిపోబడతారు. బ్రతికిన మనము ఎవరమైతే ప్రభువునందు విశ్వాసంతో జీవిస్తున్నామో మన కూడా ఈ మర్త్య శరీరాన్ని వదిలిపెట్టి ప్రత్యేకమైన శరీరాలు కలిగి మనం కూడా పైకి కొనుపోబడి మధ్య ఆకాశంలో ప్రభును కలుసుకుంటాం. ఆ మధ్య ఆకాశంలో 7 సంవత్సరాల గొర్రెపిల్ల విందు. దాని తర్వాత అప్పుడు అందరూ కిందికి దిగి వస్తారు. ప్రభు కూడా దిగి వచ్చి లోకాన్ని పరిపాలిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడు జాగ్రత్తగా విని గ్రహించి తెలుసుకొని దాని ప్రకారంగా నడుచుకొని ప్రభు రాకడ కొరకు ఎదురు చూద్దాం. మరి మీ వాక్యం వినేటప్పుడు దయచేసి మీ వేలుతో ఆ కింద ఉండే సబ్స్క్రైబ్ అనే బటన్ని, సభ్యత్వం పొందే అనే బటన్ని ఒత్తండి. ఈనాటి వరకు దేవుని మహాకృపను బట్టి 75 మంది సభ్యత్వాన్ని పొందారు. ఇంకా ఈ సంవత్సరం ఆఖరు లోపల మిగతా 20 మందిని మీరు నింపాలని కోరుతున్నాను. మీరు వాక్యం వినేటప్పుడల్లా మీరు ఎవరైనా సరే వాక్యం వినినప్పుడు ఇంతవరకు సభ్యత్వం పొందకపోతే సభ్యత్వం పొందాలని కోరుతూ యేసు నామమున ముగిస్తున్నాను.